అయితే నీ డాడీ నేను కోపం వచ్చింది నాకు వేసిన కింద ఫోన్ పలిపోయింది. ఏం చేయమంటావు పప్ప గారు అని తీసుకొని ఇష్టం ఎందుకు వచ్చిందమ్మా డాడీ ఫోన్ చేసి అడిగా ఇక్కడ తిరగరాజు అని. అయ్యో అందుకే నేనేం అనలేదు బావగారు నేనేమనలేదండి. నీ కోపం వస్తే మేమేం చేయాలా? ఇప్పుడు ఏం చేస్తాను మళ్ళా కింద చేసి మళ్ళా ఒక ఫోన్ చేసి ఏంటనే హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి బావ మీద ఇంకో ప్రాంక్ చేస్తున్నాను అనమాట. బాన్బాబు అయితే డ్యూటీ నుంచి వచ్చిండు, కింద షాప్ కాడికి అయితే పంపిస్తాను అనమాట. బాన్బాబు ఫోన్ కాడ కనిపిస్తుంది కదా, కెమెరా సెట్ చేద్దామని ఫోన్ అయితే ఈడే పెట్టుకో అని చెప్పిన అనమాట. ఆ ఫోన్లో కెమెరా ఆన్ చేస్తా. అండ్ ఈ ఫోన్ వచ్చేసి ప్రాంక్ ఏంటంటే తమిళ విషయం మీరు ఆల్రెడీ ఫోన్ పగిలిపోయిందని ప్రాంక్ చేసిన అనమాట బావ పైన. నా ఫోన్ పగిలిపోయిందని చెప్తా. ఫస్ట్ అయితే పగిలిపోయిందని చెప్తా నార్మల్గా. ఎట్లా పగిలిందంటే వృత్తి వాళ్ళ కొట్టిందని చెప్దాము. తర్వాత కొంచెం సీరియస్ అవుతాడా ఎట్లుంటుందో చూసి నేనే కావాలని ఫోన్ ఏమంటారు కోపంతో తీసుకొని పలగొట్టినా అని చెప్తా. అప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతాడని కూడా చూద్దాము. అండ్ నాకైతే భయం అవుతుంది అనమాట, ఫోన్ పగిలిపోయిందంటే ఏమంటాడు అని. అండ్ చూద్దాం లాస్ట్ వరకు అయితే. అండ్ ఈరోజు అయితే కెమెరా మంచిగా పెడతా, క్లారిటీగా కనిపించేటట్టు పెడతా. అంటే మొన్న క్లారిటీ లేకున్నది కదా కెమెరా, ఈరోజు మంచిగా పెడతా అనమాట. చూద్దాం ప్రాంక్ ఎట్లా వస్తాయని. మన ఛానల్ కొత్త చేసినట్టయితే మీరైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే కెమెరా సెట్ చేసేసుకుందాం, తర్వాత వీడియో స్టార్ట్ చేస్తా. బాగా వచ్చిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోన్ అయితే నిజంగా అయితే ఏం బలగలేదు. నేను చూపిస్తా కావాలంటే మీకు లాస్ట్లో కూడా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఫోన్ అయితే ఏం పగలలేదు. వాల్పేపర్ ఒక్కటే అట్లా పెట్టుకున్నా అనమాట. గూగుల్ నుంచి పిక్ సెర్చ్ చేసి అట్లా పెట్టుకున్న వాల్పేపరు అంతే. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు చూపిస్తా కావాలంటే. మళ్ళా తెలియకుండానే అనకండి నన్ను, ఫోన్ అలగొట్టింది నిజంగానే అనుకోకండి. నిజంగా అయితే ఏం బలగలేదు ఫోను. సో చూద్దాం బావ రియాక్షన్ ఎట్లుంటుందని. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వెయిట్ మనం వెయిట్ ఒక్క నిమిషమా. No more monkey jumping on a bed. No more monkey jumping on a bed. Iskra. Jump. Come on. Ati. Who? Ati. Oh no! Nine. Mommy nine. సప్పుడే పోయింది. Jumping on the bed. Come on, Natago. బిస్కెట్ తింటారా? ఇంకా మెల్లగా స్టార్ట్ చేద్దాం పర్ఫార్మెన్స్. అయితే ఏమైందంటే రోజు Hala. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117,
ఈరోజు ఏమైందంటే చెప్పాలా చెప్పాలా No more monkey jumping in the bed. చెప్పు బాగా చెప్పు బే. ఏమన్నా చెప్పాలి. No more monkey jumping in the bed. చెప్పు బాగా నన్ను ఏమనద్దు నువ్వు. చెప్పు నాన్న, నేను ఏమంటానే పంది ఇప్పుడు ఏమన్నా ఏమనలే అని ఇప్పుడు అంటే చెప్పేమన్నా అయితే పొద్దుగా ఏమైందంటే పొద్దుగా కాదు ఇందాక సాయంత్రం డ్యూటీకి పోయినావు కదా అప్పుడు రుతి పాప బొమ్మలు అడిగింది. బొమ్మలు అడిగితే పెట్టి నేను బట్టలు ఉతుకుతున్నా. ఉతుకుతుంటే రుతి పాప బొమ్మలు చూసుకుంటా అడ్వర్టైజ్మెంట్ వచ్చిందని నన్ను పిలిచింది. నేను చెప్తున్నా కదా నేను చెప్పు బేటా. అయితే రుతిక్ష అడ్వర్టైజ్మెంట్ వచ్చిందని ఫోన్ తీసి తీసేసింది. ఉమ్మన్ బేటా ఫోన్ తీసి కిందేసింది. ఫోన్ తీసి కిందేసింది. ఫోన్ తీసేది ఉన్నది అది పైన గ్లాస్ ఉంటది కదా చూడు. దీక్షనే అది మళ్ళీ పైన గ్లాస్ లేదు. పైన గ్లాస్ లేదు. మొన్న వీక్ వేసిన అది డిస్ప్లేని ఇది ఎంత అయితే చెప్పినకే బేస్ బేటా నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది అనమాట. పక్కనంగా ఋతిక్ వెనకలంగా వచ్చింది కవర్ చేసుకున్నాయి ఎట్లా కింద కావాలనుకున్నా ఏం లేదా ఎట్లా ఉంటుంది చాలా ఋతుపాప వేసిందని చెప్పిన కదా, ఏం రియాక్షన్ లేదనమాట. పడితే పడనలే, నువ్వేమన్నా కావాలని వేసినావా, ఎందుకు ఆలోచన చేస్తున్నావు అంటున్నాడు అనమాట. అందుకనే ఇంకా కొంచెం డోస్ ఎక్కువ వేస్తామని బాన్ ఇంకా రెచ్చగొడుతున్నాను, ఎన్నే వాళ్ళు కొట్టినాని. అయితే చెప్పునా సస్పెన్స్ అంటారు. ఒక ఫోన్ చేద్దాం ఏంటనే కోపం తెప్పిస్తుందని ఫోన్ తీసుకొని కిందేసి కోపం తెప్పిస్తుందని ఫోన్ తీసుకొని కిందేసి ఎంత కోపం బేటా, నీ మీద ఉన్న కోపం ఫోన్ చూపిస్తుంది మమ్మీ. దాదా పాయ దాదా ఎందుకు ఫోన్ నీ వల్ల నీవే కోపం తెప్పించాను. కొరకు బేటా, ఫోన్ వల్ల కొట్టినేమో అని కొరకు. నేను కావాలని వల్ల కొట్టలేదు బావా, ఋతిక్షణ కోపం తెప్పించింది. చూడు బేటా, ఫోన్ చూడు అనుకోలే నేను కొరకు ఏమైంది కదా
ఏం పడతారా అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? మళ్ళా కింద చేసి మళ్ళా నాకు చేపించి వేస్ట్ మళ్ళా. నేను ఇప్పుడు లోపం తెప్పిస్తుంది, రుతిక్ష సతాయిస్తుంది. సరే పంది అగో మళ్ళా దాన్ని ఇంకేస్తారా? అదే వాళ్ళ కొట్టింది అనుకుని ఏపీ నేను పగొట్లే అదే వాళ్ళ కొట్టింది. దాని వల్లనే కదా, అందుకనే అదే వాళ్ళ కొట్టింది. నీ కోపం వస్తే మేమేం చేయాలా? నీ కోపం వస్తే మేమేం చేయాలా? మేమేం చేయాలమ్మా? మేమేం చేయాలా? ప్రతి మేమేం చేయాలడు? మనమేం చేయాలా? డిస్ప్లే నో నీ బిడ్డనే కదా పగొట్టింది. ఎంత మోసుకున్నా చొల్లగాడికి వచ్చి గట్టిగా డాడీ కోపం వచ్చింది నీకు? అవు ఎవరి కోపం వచ్చింది, ఎవరు ఫోన్ తినేసారో తెలుస్తుంది. ఎందుకు బాగుందా ఇప్పుడు అది గుర్తు పెట్టుకొని తిరుగుతున్నా నన్ను? సరే నేను చెప్తున్నా, నేను పంది ఇంకోసారి అట్లా తప్పు రాచి అవుతాను. కావాలని వేసినట్టు చెప్తున్నావు బాబా నువ్వు. రమ్మ నేనేం అనలేదు పంది. కావాలని ఎవరన్నా ఫోన్ వాళ్ళ కొట్టుకుంటారా బాబా? అయ్యో అందుకే నేనేం అనలేదు బావా. బావగారు నేనేం అనలేదండి. అయ్యో అందుకే నేనేం అనలేదు బావా. బావగారు నేనేం అనలేదండి. అంతే కదా అందుకనే చెప్పిన అసలు ఏమంటావు అంటే నేను ఏమంటా మమ్మీ నేను అని చెప్పినావు. ఇప్పుడే ఇంకా మనసులో అనుకుంటున్నావు, తిట్టుకున్నప్పుడు కానీ బయటికి చెప్తలేవు. నువ్వు నవ్వకు బాగుండవా? నువ్వు నిజంగానే అనుకుంటున్నావు మనసులో. నాకు తెలుసు. అవునా బాబా? అవునా బాబా? ఏం కాదు పడితే కింద జాగ్రత్త. అయ్యో రామా పడని పట్టే చేపించుకుందాము. ఓకే పంది తోడు క్రీమ్ నాకాడ పెట్టింది. ఏం కాదు పడిపోయింది. తీసుకొని ఇష్టం నేను ఎందుకు వచ్చిందమ్మా? తీసుకొని ఇష్టం నేను ఎందుకు వచ్చిందమ్మా? చూసి కదా బావ అయితే కెమెరా చూసినాక అట్లా మాట్లాడుతున్నాడు. ఫోన్ చేసి అడిగి అయినా ఇక్కడ తెలుగురాజు కానీ ఫోన్ మంచిగా వేసుకుంటాను. మమ్మీ ఫోన్ వల్ల పడుతుందమ్మా. వాళ్ళ ఇంటికి ఆటనో ఫోన్ వల్ల పడితే నువ్వు ఫోన్ ఇచ్చి వస్తుంది కానీ మన ఇంట్లో పైసలు లేవు నాయన. నేను ఫోన్ చేసి అడిగా కొత్త ఫోన్ అల్లిపోతే నేను అవుతే మీ నాన్న ఫోన్ చేసి అడిగి అసలు డాడీ నేను కోపం వచ్చింది నాకు వేసిన కింద ఫోన్ పలిపోయింది ఏం చేయమంటావు పప్ప గారు అని. అసలు డాడీ నేను కోపం వచ్చింది నాకు వేసిన కింద ఫోన్ పలిపోయింది ఏం చేయమంటావు పప్ప గారు అని. ఏమనంటే మీ ఊరు అంటారు. ఏమని అందిస్తున్నావు? ఉన్నాడన్నారు లేదు అని చెప్తున్నారు. ఏ లేదురా పల్లిపోతే పల్లిపోలే నాయన గురించి డాడీలో తిన్నాడు ఫోను. మాతో పైసలు లేవు, నాకు ఒక ఫోన్ ఇప్పి అయిపోయినాను. నిజమా బాను బాబా? నిజంగా ఐఫోన్ 16, 17 ప్రో తీసుకో, మ్యాచ్ తీసుకో. కాదు అవన్నీ కాదు, నిజంగా మా డాడీ పట్టినావు. అవును నిజంగా
చూసిరు కదా, బాన్బాబు అయితే కావాలని అంటున్నాడు అనమాట. కెమెరా చూసిండు కదా అందుకనే అంటున్నాడు మీ డాడీని అడుగని. బాన్బాబు అసలు ఎప్పుడు అన్నాడు అనమాట అట్లా మీ డాడీ వాళ్ళని అడుగు అది ఇది అని. ఎందుకు ఇట్లా అంటున్నాడు అనుకున్నా, కెమెరా చూసిందని నాకు తెలియదు కదా, లాస్ట్ లో చెప్పింది అనమాట. మీ మమ్మీకి మనం బాగా పరిచయం ఫోన్ వచ్చింది చేస్తుంది. చూస్తున్నది మిడి గుడ్లు వేసుకొని నా దిక్కు గుడ్లు తీస్తా తీసా చూస్తా మళ్ళీ గుర్రు ఏదో మింగేటట్టున్నాను నా డెమో పెట్టుకొని. వృత్తి మీ మమ్మీకి దెబ్బలు పెట్టినా ఫోన్ కింద వేస్తున్నాడు. దెబ్బలు పెట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళవద్దు ఇడవద్దు. దెబ్బలు పెట్టన్నా ఏంటి ఫోన్ కింద వేసింది. కొట్టు చేతి కొట్టు దెబ్బలు కొట్టు భయం లేకుండా మా డాడీ కష్టపడుతుంటే అని చెప్పురా. అమ్మా పైసలు చెట్టుకు వస్తున్నాయి అట్లా అమ్మా. ఓ కాలేదా ఏ పెట్టుకో భయం లేకుండా ఫోన్ కింద ఇక్కడ వాళ్ళ డాడీ భయం ఉందా అన్న అంటే రుత్తి పాప కూడా భయం ఉందా అనుకుంటూ వస్తుంది చూడండి. నా దగ్గర కొట్టేదాని లాగా వచ్చింది, మరసంగా వచ్చి కూర్చున్నది. ఎప్పుడు అనంది అట్లా అంటలేను. ఫోన్లు కొంచెం జాగ్రత్త వాడాలి, మనం ఉండలేం కాదు. నడిము పెట్టుకుని మళ్ళీ కింద వేసి పలిపోయింది, జారిపోయింది, కోపం వచ్చింది అంటున్నావు. ఏం లేకపోతే సరే నడిము పెట్టుకొని శృతి మమ్మీకి దెబ్బలు చెప్పు. నేను బెల్ట్ తీసుకుంటే బేరీస్కి ఏముండదు. నేను బెల్ట్ వేసుకున్నాను సార్ ఎట్లా పెడుతుంది తెలుసా, ఇంటికాడ బ్రాండ్ అని కూడా ఎట్లా పెద్ద కెమెరా పెట్టాడా నాకు వీడియో తీసుకున్నావు. అమ్మ బెడ కింద పడుతుందమ్మా ఇందాక చూసినా, అందుకే నీ పర్మనెంట్ నీ యాక్షన్ చూస్తున్నా. పర్మనెంట్ ఏముంది అమ్మాయి ఇంత డైలాగులు కొడుతుంది ఫోన్ కింద అని. నువ్వు ఫోన్ వల్ల కొడతావే ముందుకే పిస్తాను. నువ్వు ఫోన్ వల్ల కొడతావే ముందుకే పిస్తాను. నువ్వు ఫోన్ చూసిందట పందోడు. మరి ఎట్లా వాళ్ళింది ఫస్ట్ అయితే నమ్మినావుగా, ఫస్ట్ నిజంగానే అనుకున్నావా? రుతిక్ష వలగొట్టిందంటే ఏమనలేడు. నేను వలగొట్టినా అంటే అట్లా వలగొట్టినా నాన్న, కోపంతో ఎందుకు వలగొట్టినా నాన్న, అది ఇది అని అన్నాడు ఫస్ట్. కెమెరాలనైనా నువ్వు అన్ని మాటలు ఎట్లా అంటే బావా కెమెరా చూసినట్లనైనా సరే కెమెరా చూసినావు కదా, నువ్వు నన్ను ఎప్పుడు అనంది ఎందుకు అట్లా అన్నావు? ఇల్లు దోస్తాను అనలేనివన్నీ అన్నాయి. నిజంగానే నాకు అర్థం లేదు. నేను చూసి ఇష్టపడ్డాయి సార్.
సో చూసి కదా వీడియో అయితే నేను ప్రాంక్ చేద్దాం అంటే నా మీద రివర్స్ ప్రాంక్ చేసిన అనమాట బావా. నాకు నిజంగానే మస్తు భయమైంది, నిజంగానే కాదు. మా డాడీ తోటి తెమ్మంటున్నాడు, మీ డాడీతో పోయి కొనుక్కోపో, మీ డాడీతో పైసలు ఎక్కున్నాయి, మీ వాళ్ళు కొనిపిస్తారు అంటున్నాడు. నాకు ఇంకా మస్తు భయం అవుతుంది. నేను వీడియో కోసం లేదు అంటే ఇప్పుడు బయట పడుతున్నాయి నిజాలని అనుకున్నా. నీ గురించి ఇంకా తెలిసింది అనుకున్నా. అస్సలు మాట్లాడిపోతుంది నేను. ఫ్రాంక్ అని తెలిసినాక కూడా నాకు నిజంగానే బాధ అనిపిస్తుంది. బాగా అన్న మాటలకి ఎప్పుడు అన్నాడు అసలు, ఏమన్నాడు అసలు నేను ఏం చేసినా సరే కానీ ఉండలేనన్నా, ఫోన్లే కావాలని చేయలేగా అంటాడు. అట్లాంటి ఎన్ని మాటలు అన్నాడు. బాగున్నావా గుర్తుపెట్టుకుంటుంది అన్నావు నువ్వు నన్ను అంతే. ఇంకా కెమెరా ముందా అవన్నీ నాకు తెలియదు, నువ్వు అన్నావు అంతే నన్ను. సో చూసి కదా వీడియో అయితే ఇదనమాట. అంటే అంటే కొడతా. సో చూసి కదా వీడియో అయితే ఇదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.